పొన్నూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిలార్ రోసయ్య, ధూళిపాళ నరేందర్ కంటిన్యూ గెలిచి అతని మీదన గెలిచినటువంటిది రోసయ్య. ఆ రోసయ్య తర్వాతన ఆయనకి టికెట్ ఇవ్వకుండా అంబటి మురళికి ఇచ్చి ఆయన తీసుకొచ్చి గుంటూరు ఎంపీ క్యాండిడేట్గా పెట్టడంతో విరక్తి చెందున్నారు. ఆ తర్వాతన తను కాస్త ఏది ఎలక్షన్ అయిపోయిన తర్వాతన జనసేనలోకి చేరారు కిలార్ రోసయ్య. అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉన్న రోషయ్యను తెలుగుదేశం పార్టీ వదల, ధూళిపాళ నరేంద్ర వదలలేదు. రోసయ్య మీదన అప్పట్లో పెట్టినటువంటి పోస్టులు ఏవైతే సోషల్ మీడియా పోస్టులు ఉంటాయో వైసీపీ వాళ్ళు, ఆ పెట్టిన కేసులు ఎవరైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టులు పెట్టిన కార్యకర్త రోసయ్య అనుచరుడు కాబట్టి రోసయ్యది పాత్ర ఉందంటూ కేసు కట్టారు. రోసయ్య విచారణ ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ కుటుంబ సభ్యుల మీద అసెంబ్లీ పోస్టులు పెట్టినటువంటి కేసులో మాజీ ఎమ్మెల్యే కిలార్ వెంకట రోసయ్య గురువారం పోలీసులు విచారణ హాజరయ్యారని రాసుకొచ్చారు. ఇప్పుడు జనసేన నాయకుడని రాయలేదు ఇక్కడ తెలివిగా. 2021లో ధూళిపాళ కుటుంబ సభ్యులపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు అసత్యాలతో అనుచిత పోస్టులు చేస్తూ పోస్టులు పెట్టారు. దీని మీద వాళ్ళు అప్పట్లోనే పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు. ఇటీవల ఈ కేసులో గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త షేక్ గోపీలాల్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. రోసయ్య ప్రాద్బలంతో నరేంద్ర కుమార్ కుటుంబ సభ్యుల మీద, అనుచరుల మీద అనుచిత పోస్టులు పెట్టినట్టు అతను అంగీకరించిన సమాచారం. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, కేసు కొట్టేయాలని రోసయ్య హైకోర్టును ఆశ్రయించారు. అయితే పోలీసు విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆయన ఆదేశించింది. దీంతో గురువారం పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చిన రోసయ్యని సిఐ వైకోటేశ్వరరావు నేతృత్వంలో సుదీర్ఘంగా విచారించి తనకేమీ తెలియదని, తన గ్రూప్ అడ్మిన్నే కానీ పోస్టులతో తనకు సంబంధం లేదని రోసయ్య సమాధానాలు దాటవేశారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది.